వసంత కాలంలో కుహు కుహుల రాగంతో మృదు మధురోహలు మనసున నింపే కోయిల ఈ జ్యోతి మనిషిని నమ్మి మమతలు పంచే కోవెల ఈ జ్యోతి. పశ్చిమ గోదావరి జిల్లాలో నేను సబ్ కలెక్టర్గా ఉండేవాడిని. ఐశ్వర్య, స్నేహేదమ్మా. పెళ్లి కుదిరింది కదా, దేవుడికి థ్యాంక్స్ చెప్పడానికి గుళ్ళోకెళ్ళింది. బస్ వచ్చే టైం అయింది, నువ్వు వెళ్ళి స్నేహం పిలుచుకురా. అలాగే ఆంటీ. ఏమిటి స్నేహ, పెళ్లి కుదరగానే నీలో భక్తి ఎక్కువైనట్టుంది. పంపదీసి నీ ఉడ్బికి దైవభక్తి ఎక్కువ. దేవుడి మీద కన్నా మన స్నేహం మీదే భక్తి ఎక్కువైనట్టుంది. అందుకే ఆయన బదులు దీని బదులు ఇదే దండం పెట్టేసుకుంటుంది కదా. అవునా స్నేహ? ఏమిటి అల్లరి, ఇది గుడి తెలుసా? అలాగా, నేను పాడనుకున్నానులే. సరే సరే, బస్సు వచ్చే టైం అయింది, మీ అమ్మగారు రమ్మని పిలుస్తున్నారు, రా వెళ్దాం. రండి వెళ్దాం. ఏంటి ఇప్పటి నుంచే పెళ్లి నడక నడుస్తున్నావు? త్వరగా రా. నా చెప్పులు వేసుకుంటున్నావు. ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? నాకు ఆలోచనలే ఉంటాయి. ఇంతకాలం నీ పెళ్లి ఎలా చేస్తానా అని ఆలోచించేదాన్ని. రేపు ఈ పాటికి నీ పెళ్లి అయిపోతుంది. ఇక ఏ ఆలోచన లేకుండా కృష్ణ రామ అంటూ కాలం గడిపేయటమే. అమ్మా, బస్ వస్తుంది. ఎవరో పెళ్లి వారిలో ఉన్నారు. బస్సు కాస్త అక్కడ ఆపు. రామ్మా. జాగ్రత్త బాబు, పెళ్లికి తీసుకెళ్ళేవి. సరే సరే. అబ్బాయి ఏంటమ్మా అల్లరి? నువ్వు చేస్తావా అల్లరి? చేయను. డ్రైవర్ చేస్తాడా అల్లరి? చేయడు. ఈ బస్సులో ఎవరైనా చేస్తారా అల్లరి? చేయరు. అందుకే మేం చేస్తున్నాం అల్లరి. అయ్యయ్యో, మీ గొడవ తట్టుకోలేకపోతున్నాను. స్నేహ, చేసిన అల్లరి చాలు గాని బుద్ధిగా కూర్చో. అలా అంటే ఎలామ్మా? ఈ ఒక్కరోజు వదిలే, రేపటి నుంచి బుద్ధిగా ఉంటాను. అందరూ ఎక్కారా? ఇంకెవరైనా ఉన్నారా? అందరూ ఎక్కారు కానీ నువ్వు విజిల్ బాబు డోరే. ఏంటి గొడవ? ఫ్రీగా ఇంత మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంటే గొడవ అంటావేమిటి? నీ పని చూసుకో. సర్లేమ్మా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఏంటి స్నేహ, పెళ్లి కూతురు అనే ఆలోచన లేకుండా ఏమిటి అల్లరి? ఏమిటంటీ, పెళ్లి కూతురైతే అల్లరి చేయకూడదా? ఏ అల్లరి చేసినా ఇప్పుడే. రేపు పెళ్ళైతే ఇలా అల్లరి చేయడం కుదరదు కదా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. La 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 la.
ఇది లేడీస్ సీట్. అయితే అక్కడ జెంట్స్ సీట్లో లేడీస్ కూర్చోలేదా? అవన్నీ మాకు తెలియదు నాయనా. ఏమిటో మీ న్యాయం. ఎవరు స్నేహ ఈ కొత్త టికెట్? ఉండు సీట్లో అని ఎంక్వైరీ చేద్దాం. నిలబడ్డారే సార్, కూర్చోండి. సార్ అది కండక్టర్ సీట్. కండక్టర్ సీటు ఇక్కడ కూర్చోకూడదు. ఇక్కడ కూర్చో బాబు. మీకు ఇబ్బంది ఏమో? పర్లేదు, కూర్చో బాబు. టికెట్ టికెట్ టికెట్. బాబు ఎక్కడికి వెళ్ళాలి? బికవోన్. సీట్ ఇచ్చాం కదా, ఒక థ్యాంక్స్ అయినా చెప్పరే. థ్యాంక్స్. మొన్న అదేమిటే ముఖం మీద స్క్రీన్ వేసేసుకున్నాడు? వేసేసుకుంటే తీస్తాం. హై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. లలా లలా. ఏమిటమ్మా ఈ అల్లరి? కాసేపు ఊరుకోండి. ఏంటమ్మా ఈ వయసులో కాకపోతే ఎప్పుడు చేస్తాం అల్లరి? సార్, హలో, మీరైనా చెప్పండి సార్. లా 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 లా. తెలుగువారేనా? ఎందుకు వచ్చింది మీకు ఆ డౌట్? మేమంతా ఇంత హ్యాపీగా ఉంటే మీరు మరీ మూడీగా ఉంటేనో. తొందరగా నేను ఎవరితోనూ కలవలేను. కలిస్తే తొందరగా విడిపోలేరు, అవునా? మన పేరేంటి సార్? మీ పేరు నాకు తెలీదు. నా పేరు సత్యనారాయణ. అన్నవరం సత్యనారాయణ కాదు, చల్లా సత్యనారాయణ. పేరు చాలా చల్లగా ఉంది. స్నేహ, ఒకటిచ్చుకో. ఇది నా ఫ్రెండ్ స్నేహ. రేపు దీని పెళ్లి, మీరు తప్పకుండా రావాలి. మీకు నాకు ఏ రిలేషన్ ఉందని శుభలేఖ ఇచ్చారు? మీ పేరే మాకు రిలేషన్. నాకు పెళ్లి సెటిల్ అయితే మొదటి శుభలేఖ అన్నవరం సత్యనారాయణ స్వామి హుండీలో వేయాలనుకున్నాను. ఇప్పుడు అన్నవరం వెళ్ళలేను, అందుకే మీ పేరుతో అడ్జస్ట్ అయిపోయాను. నా పెళ్లికి వస్తారు కదా? ఏమిటో ఈ అమ్మాయిలు అల్లరి. పెళ్ళంటే సిగ్గుపడ్డం పోయి సిగ్గుపడేలా చేస్తున్నారు. ఏ మహాతల్లికి అందో కానీ. ఆ మహాతల్లి నేనే బాబు. సారీ అండి, ఆమె తల్లి మీరే అని తెలియక. పర్వాలేదు బాబు, వాళ్ళు అలా అల్లరి చేయబట్టే కదా నువ్వు అన్నది. ఇందాకటి నుంచి ఆయన మొహంలో నవ్వే చూడలేదు. ఆయన నవ్వితే ఎలా ఉంటుందో చూడాలి. ఓ సింతే కదా. ఓ పేపర్ ఇవ్వండి. ఓసారి పెన్సిల్ ఇవ్వండి. ఎందుకమ్మా? ఇవ్వండి సార్. థ్యాంక్స్. హలో సత్యనారాయణ గారు. మీరు గట్టిగా నవ్వితే ఎలా ఉంటారో మీకు తెలియదులా ఉంది. ఇదిగో ఇలా ఉంటారు. బొమ్మ చూశాక నవ్వితే నవ్వండి, నవ్వితే నవ్వండి. ఫైన్, చాలా బాగుంది. నేను వేసిన డ్రాయింగ్ దాచుకుంటారే, ఇలా ఇవ్వండి. నేను ఇవ్వను. నా బొమ్మ మీ దగ్గర ఉండడం ఎందుకు? నా దగ్గరే ఉంచుకుంటాను. భలే నవ్వాడే స్నేహ. నీ డ్రాయింగ్ అతనిలో నవ్వు తీసుకొచ్చింది. అదే స్నేహ గొప్పతనం. స్నేహ మజాక. ఏమిటి స్నేహ, మాటామంతి లేకుండా మనవాడు అలా జోగుతున్నాడేంటి? మనతో మాట్లాడడం కన్నా జోగటమే బెటర్ అనుకుని ఉంటాడు.
కరెక్ట్, బాగా చెప్పారు. పర్వాలేదే, గురుడు మన మీద ఒక కన్నేసించాడు. కన్ను కాదు, చెవి. రెండూను. కొంపదీసి మన ఐశ్వర్యం మీద మనసు పడ్డాడేమో. నిద్రపోయేట్టు నటించేవాడిని పెళ్లి చేసుకుని నేనేం సుఖపడతాను? డోంట్ వరీ ఐశ్వర్య, పగలు జోగుతున్న వాళ్ళు రాత్రులు ఎక్కువసేపు మెలుగుతూ ఉంటారు తెలుసా? బిక్కవాళ్ళు దిగండి దిగండి. అయ్యా జోగారావు గారు, హలో, మీరు దిగాల్సిన బిక్కవోలు వచ్చింది. సత్యనారాయణ గారు, మా స్నేహ పెళ్లికి తప్పకుండా రావాలి. అన్నిసార్లు రమ్మని చెప్పారు. పైన తదాస్తు దేవతలు ఉంటారు. నిజంగానే వస్తానేమో. రమ్మనే కదా ఇన్విటేషన్ ఇచ్చింది, రండి. వచ్చినా రాకపోయినా ఐ విష్ యూ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఇప్పుడు ఆశీస్సులు థ్యాంక్స్లు. దిగవయ్యా బాబు, టైం అయింది. థ్యాంక్ యూ. ఎక్కడే బాబు, ఎక్కండి ఎక్కండి, టైం అవుతుంది. ఎక్కండి ఎక్కాలి, ఎక్కండి. రైట్ రైట్. అమ్మా, అమ్మా. ఏమిట్రా సత్య, ఇంత ఆలస్యమైంది? ఏం చేయనమ్మా, అనుకోకుండా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను, అక్కడ ఆలస్యమైంది. సర్లే, ఎప్పుడు బయలుదేరావో ఏమో, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొనిరా, భోజనం వడ్డిస్తాను. ఉండమ్మా, వెళ్ళి స్నానం చేసి వస్తాను. అలాగే. అమ్మా, తువాలు మర్చిపోయాను, నా సూట్ కేసులో తీసుకురా. సచ్చా, ఈ సూట్ కేసు తెరుచుకోవడం లేదురా. నేను తాళం వేయలేదమ్మా, బాగా నొక్కి తీయ వస్తుంది. రావటం లేదురా సచ్చా. అయ్యో, ఏంటమ్మా, సూట్ కేసు కూడా తెరవడం రాకపోతే ఎలా? ఏమిటిది రావడం లేదే? తాళం వేసి మర్చిపోయి ఉంటాను. ఏంటమ్మా ఇది, స్ట్రక్ అయిందా? ఏంట్రా? ఉండమ్మా, అమ్మా. సత్య, ఏమిట్రా ఇది? ఏమోనమ్మా, నాకే తెలుసు. ఎక్కడ ఏదో పొరపాటు జరిగింది. ఎక్కడా? ఇప్పుడు గుర్తుకొచ్చిందమ్మా, నేను వచ్చిన బస్సులో పెళ్లివారు ఉన్నారు. పెళ్లి కూతురు తల్లి పక్కనే నేను కూర్చున్నాను. పొరపాటున వాళ్ళ సూట్ కేసు తెచ్చేసి ఉంటాను. ఈ సూట్ కేసు కూడా నా సూట్ కేసు లాగే ఉందమ్మా, అందుకే మారిపోయింది అనుకుంటాను. ఇప్పుడు ఏం చేద్దాం సత్య? పాపం ఆ పెళ్లిలో వాళ్ళు ఏం అవస్థలు పడుతున్నారో ఏమో. అదేనమ్మా, నాకు బాధగా ఉంది. పెళ్ళెక్కడో తెలుసా? ఉండమ్మా. అమ్మా, పెళ్లి వైజాగ్లో జరుగుతోంది. వెంటనే ఈ సూట్ కేసుని పెళ్లి వాళ్ళకి అప్పచెప్పాలి, లేదంటే వాళ్ళు ఇబ్బంది పడతారు. అయితే ఇప్పుడు వైజాగ్ వెళ్తున్నావా? అవునమ్మా, ఇప్పుడు బయలుదేరితేనే కానీ ముహూర్తం మీకు అందుకోలేను.
నేను బయలుదేరుతానమ్మా. నీతో పాటు నేను వస్తాన్రా. నువ్వెందుకమ్మా? వద్దనుకు. నువ్వే కావాలని ఈ సూట్ కేసు తీసుకెళ్ళావని ఎవరైనా నిన్నంటే? అలా ఎందుకంటారు? ఏమో నాకు తెలియదు. చూడు, ఇలాంటి పొరపాట్లు జరిగినప్పుడు ఒకళ్ళకిద్దరుంటే మంచిది. అందుకే నేను కూడా నీతో వస్తాన్రా. సరే, వెళదాం రా.